పిల్లలను కనండి, జనాభాను పెంచండి అంటూ సర్కారోళ్ళు నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే పిల్లలను కనేటోళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, గదే ప్రెగ్నెంట్ లేడీస్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఏం కథ? సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో ఒకటి మీ ముందరికి పట్టుకొచ్చిన. ఒక్కసారి ఆ వీడియో చూసి రాపోర్రి. చూసిండ్రా? అది ముచ్చట. అది ఎక్కడ తెలుసా? సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అదేంది చూస్తే అందరు ప్రెగ్నెంట్ లేడీస్ లెక్కున్నారు, కొంతమంది నెలలు నిండినట్టుగా కనబడుతున్నారు. మరి అట్లా నేల మీద కూర్చున్నారేంది అని మీకు డౌట్ అనుమానం రావచ్చు. వాళ్ళంతా గర్భిణీ స్త్రీలే, కొంతమంది నెలలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. చెకప్కి వచ్చిన ప్రతిసారి నరక యాత్ర అనుభవిస్తున్నారట. కూర్చోడానికి కుర్చీలు లేవట, బెంచులు లేవట, ఏం లేవట. నిలబడి నిలబడి కాళ్ళు నొప్పిలేస్తున్నాయంట. ప్రెగ్నెంట్ లేడీ గంటలు గంటలు నిలబడాలంటే ఎట్లయితే చెప్పుర్రి? ప్రెగ్నెంట్ లేడీ అంటే 2 ప్రాణాలు, ఆమెతోటి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డతోటి. అసొంటోళ్ళు ఎట్లా నిలబడతారు చెప్పుర్రి? అట్లాంటి వాళ్ళకి ఎంత నీరసం ఉంటుంది. నార్మల్ వాళ్ళే నిలబడలేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ పరిస్థితి ఏంటి? కూర్చోడానికి ఏం లేకపోయేసరికి వాళ్ళు నేల మీదే కూర్చున్నారట. అట్లా కూర్చొని వాళ్ళ వంత వచ్చినాక డాక్టర్ దగ్గర చూపించుకొని పోతున్నారట. ఈ వీడియోస్ చూసిన చాలా మంది ఏమంటున్నారో తెలుసా? అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? అధికారులు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి, మాకు చైర్లు ఏర్పాటు చేయండి, మాకు బెంచ్లు ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన చాలా మంది కూడా అయ్యో పాపం అని అనబట్టిండ్రు. ఈ వీడియో చూసి మస్తు బాధపడ్డామని ఇంకొంతమంది అనబట్టిండ్రు. ఇటువంటి వీడియోలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?